వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దివ్యాంగులకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని ఐ లవ్ నిడదవోలు కూడలి వద్ద దివ్యాంగ శక్తి పథకాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ స్థానిక కూటమి నాయకులు అధికారులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతులతో కలిసి నిడదవోలు నుంచి సమిశ్రగూడెం ఎండీఓ కార్యాలయం వరకు మంత్రి కందుల దుర్గేష్ బస్సులో ప్రయాణించారు. అనంతరం ఎండీఓ కార్యాలయం వద్ద జరిగిన సభలో మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఏపీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం గుర్తింపు పొందిన 21 రకాల దివ్యాంగుల్లో 40% లేదా అంతకంటే ఎక్కువ వికలాంగత్వం ఉన్న వారికి ఈ పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ పథకం ఏపీఎస్ఆర్టీసీ సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో అందుబాటులో ఉంటుందని తెలియజేశారు. దీని ద్వారా దివ్యాంగులు స్వతంత్రంగా ప్రయాణిస్తూ తమ రోజువారీ కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించుకోగలుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 11 లక్షల మందికి మేలు చేకూరుతుందన్నారు. దివ్యాంగులకు ఆర్థిక భద్రత, స్వావలంబన, గౌరవప్రదమైన జీవనం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పింఛన్లు, సహాయక పరికరాలు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య సేవలను విస్తృతంగా అందిస్తోందన్నారు. గత ప్రభుత్వాల కంటే మిన్నగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ను 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచిందని గుర్తు చేశారు. దివ్యాంగులు ఎదుర్కొనే అడ్డంకులను తొలగించి వారికి సానుకూల వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని స్పష్టం చేశారు. అనంతరం ఎండీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విందులో మంత్రి కందుల దుర్గేష్ దివ్యాంగులకు స్వయంగా భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. సార్ పట్టుకోండి సార్, మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఆ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి మించి అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులందరికీ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది. పల్లె వెలుగు బస్సుల్లోనూ, అల్ట్రా పల్లె వెలుగు బస్సుల్లో దివ్యాంగులకి సహకారంగా ఉండడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం అనేటువంటి మాటని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి సంబంధించి మీరు కూడా దీని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుని ఎవరు మీకు మంచి చేస్తున్నారు, ఏ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుంది అనేటువంటి మాటను కూడా దివ్యాంగులకు, అదేవిధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల నాయకులకి, కార్యకర్తలకి, అదేవిధంగా ఆర్టీసీ డిఎం గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న డిసెంబర్ 3వ తారీఖున అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఏదైతే 2024లో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పి స్త్రీ శక్తి అనేటువంటి నామధేయంతో ఆ కార్యక్రమాన్ని నడుపుతున్నామో, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించి దివ్యాంగ శక్తి అనేటువంటి పేరుతోటి వారికి కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామనేటువంటి మాటని డిసెంబర్లో చెప్పి ఒక 2 నెలలు తిరగకుండానే, డిసెంబర్లో చెప్తే ఫిబ్రవరిలో మాకు జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో మేమందరం కూడా దాని మీద ఆమోదం తెలిపాం. ఫిబ్రవరిలో తెలిపినటువంటి ఆమోదానికి ఇవాళ మార్చి 18వ తారీఖున దివ్యాంగ శక్తి పేరుతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో ఉన్నటువంటి రమారమి 11 లక్షల మంది దివ్యాంగులు ఉన్నట్టుగా ఒక అంచనా. 11 లక్షల మంది దివ్యాంగులకి కూడా
ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాలనేటువంటి ఆలోచనకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఇవాళ ఇదే సమయంలో 11:30కి మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు గుంటూరులో ఈ ఉచిత బస్సుని కార్యక్రమాన్ని ప్రారంభించడం, అదే సమయంలో మనం కూడా నిడదవోలు డిపో నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం, మీలో చాలామంది దివ్యాంగులతో కలిసి ఆ బస్సులో ప్రయాణం చేసి ఐ లవ్ నిడదవోలు దగ్గర నుంచి ఇక్కడ వరకు కూడా మేము రావటం, ఇదంతా మీ అందరికీ తెలిసిన విషయమే. ముందు నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి దివ్యాంగుల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది. వారికి సరైనటువంటి సహకారం ఇస్తే అన్ని అవయవాలు బాగున్న వారి కంటే కూడా వీళ్ళు అద్భుతమైన ప్రతిభ కనపరచగలుగుతారు అనేటువంటి మాటని తొలి నుంచి నమ్మినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని అందరికీ చెప్పడం జరిగింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వానికి దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది కనుకే ఇవాళ మీకు మహిళలకి ఏ రకంగా అయితే ఉచిత బస్సు ఉందో అదేవిధంగా మిమ్మల్ని అందరినీ కూడా ఆ ఉచిత బస్సు సౌకర్యాన్ని పొందే విధంగా ఇప్పటి వరకు కేవలం 2 లక్షల మంది మాత్రమే పాస్ ఉన్నటువంటి వాళ్ళు కొంతమేరకు ఈ సౌకర్యాన్ని పొందుతున్నారు. కొంతమేరకంటే 50% అలా ఉన్నాయి చాలా చోట్ల, చాలా బస్సుల విషయంలో. ఇవాళ అలా కాకుండా అన్ని బస్సుల్లోనూ కూడా పూర్తిగా ఫ్రీగా రమారమి 11 లక్షల మందికి కూడా ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. దాంతోపాటు 40% పైబడి ఉన్నటువంటి ఏదైతే అంగవైకల్యం ఉందో అటువంటి దివ్యాంగులందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యం అమలు చేయబడుతుంది. దాని ద్వారా ఇవాళ మీరందరూ కూడా ఏ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా, మీ బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా, లేకపోతే మీ పిల్లల గురించి ఎక్కడికైనా వెళ్ళాలన్నా డబ్బులతో సంబంధం లేకుండా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఏమీ మీరు చూసుకోకుండా బస్సు కనబడితే చాలు అందులో ఎక్కి ఉచితంగా మీరు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళి ప్రయాణం చేసి మీ కార్యక్రమాలను పూర్తి చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రభుత్వానికి ముందు నుంచి కూడా దివ్యాంగుల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉందనేటువంటి మాట నేను చెప్తున్నానంటే మీరే గమనించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 3,000 రూపాయలు ఉన్నటువంటి సాధారణ పెన్షన్ని 4,000కి పెంచడం మాత్రమే కాకుండా దివ్యాంగులకి ఇచ్చేటువంటి 3,000 6,000కి పెంచినటువంటి సందర్భాన్ని కూడా చూశారు. అంతేకాకుండా ఎవరైనా మంచానికి అంటిపెట్టుకుపోయి అసలు బయటికి లేవలేని పరిస్థితి ఉన్నటువంటి దివ్యాంగులు ఉంటే వారికి ఏకాఏకిని 15,000 వరకు ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం కల్పించింది. ఆ ఒక్క ఉదాహరణ చాలు మనకి ఈ ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో మీ మీద అనేటువంటి మాట. అదేవిధంగా మనం కూడా ఇక్కడ స్థానికంగా వచ్చేటప్పటికి మీ అందరికీ మంచి జరగాలన్న ఆలోచనతోటి నేను ఎన్నికల సమయంలో అనేక మంది దివ్యాంగులు శివ లాంటి వాళ్ళు నన్ను వచ్చి అడిగితే నేను వారికి చెప్పాను, తప్పనిసరిగా మీరు అడిగిన కోరికను తీరుస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న మున్సిపల్ కౌన్సిల్ పూర్తవుతున్నటువంటి సందర్భంలో దివ్యాంగులకి ఒక శాశ్వత భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కూడా కేటాయించడం. ఇది స్వయంగా నేను కానీ నిన్నటి వరకు మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి ఆదిబాబు గారు కానీ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం. అది తొందరలోనే మీకు సాకారం అయితే చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. చాలామంది సొంతంగా ఎక్కగలిగే వాళ్ళు ఉంటారు, కొంచెం ఇబ్బంది ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎవరో ఒకళ్ళ సపోర్ట్ అవసరం. అటువంటి వారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మీకు ఆ సౌలభ్యం కూడా కల్పించాలనేటువంటి ఆలోచనతో మీకు సపోర్ట్గా వచ్చే వాళ్ళకి మాత్రం బస్ టికెట్లో 50% రాయితీ ఇచ్చి 50% 10 రూపాయలు అంటే 5 రూపాయలు తీసుకుంటారు. వాళ్ళు మీకు సపోర్ట్గా వస్తారు. ఇది కూడా మీకు ఎంతగానో ఉపయోగపడేటువంటి ప్రత్యేకమైన అంశం. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఇవాళ మనందరికీ చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే మన ఆలోచనల్ని పట్టించుకునే వాళ్ళే లేరు గత 5 సంవత్సరాల్లో 2019 నుంచి 24 వరకు. ఇవాళ ఈ ప్రభుత్వం అనుక్షణం కూడా మీరు అడిగినా అడగకపోయినా అనేక కార్యక్రమాలని చేస్తూ ఉంది. ఈ పెన్షన్లు పెంచే విషయం కానివ్వండి, ఈ ఉచిత బస్సు కానీ మీరు ప్రత్యేకించి అడిగింది కాదు. కానీ ప్రభుత్వం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మీకు అన్ని విధాలా కూడా సహకరించాలనేటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాలను చేస్తూ ఉంది. మేము 2026 ఫిబ్రవరి 24న మంత్రివర్గ నిర్ణయం తీసుకుంటే 24 ఇంకా మళ్ళీ మార్చి 24 రాలేదు. నెల లోపులోనే ఈ కార్యక్రమాన్ని మీకు అమలు చేయడం జరిగింది. ఇప్పుడు నాన్ స్టాప్ ఏవైతే ఉన్నాయో, ఇంకా సప్తగిరి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో, అల్ట్రా డీలక్స్ ఏవైతే ఉందో, అంతర్రాష్ట్ర బస్సులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో మాత్రం
నేను ఇందాక చెప్పినవే కాకుండా ఇలాంటి వాటిల్లో మాత్రం 50% రాయితీ గతంలో ఎలా ఉందో అది కొనసాగుతుంది, అది కూడా ఉపయోగించుకోవచ్చు. ఇందాక నేను చెప్పిన విధంగా రమారమి 11 లక్షల మంది దివ్యాంగులు ఈ రాష్ట్రంలో ఉన్నారనేటువంటిది ఒక అంచనా. ఇందులో ఇప్పటి వరకు 2 లక్షల మంది మాత్రమే ఈ రాయితీని పొందుతున్నారు. ఇవాళ పూర్తి స్థాయిలో ఇలాంటివన్నీ కలిపితే మీకు 11 లక్షల మందికి కూడా ఉచిత బస్సు సౌకర్యం లభించేటువంటి అవకాశం లభిస్తుంది కనుక దీన్ని మీరు అందరూ సద్వినియోగపరచుకోమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నాం. రమేష్ గారు సార్ కనపడతా